ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వీక్షకులు విశ్వాసులైన మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలండి. గడిచిన దినం నేను మీకు తెలియజేసినట్లుగా దైవ గ్రంథంలోంచి కొన్ని విషయాలు నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ముందు కొనసాగాలనేటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఉన్నది. అంతేకాదు దీన్ని మొదట హిబ్రూ భాషలో ముద్రించడం జరిగింది. తరువాత దీన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ముఖ్యంగా మనం అనుకున్నట్లుగా అనుదినం వాక్య ధ్యానం దానిలో భాగంగా ఆదికాండాన్ని మనం ప్రారంభించుకుందాం. అయితే ఆదికాండం నుంచి నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలని పంచకాండాలు అని చెప్పి పిలుస్తారు. ఈ పంచకాండాలని మోషే రచించినట్లుగా వాక్యాధారంగా కూడా దైవ గ్రంథంలో అనేక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పంచకాండాలను ఇవి రచించినటువంటి కాలాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 1446 మధ్యలో ఈ పంచకాండాల్ని మోషే రచించినట్లుగా అనేక మంది బైబిల్ జ్ఞానులు చెప్పేటువంటి విషయం. కనుక ఈరోజు ప్రారంభంలో ఆదికాండం మొదటి అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలిసినటువంటి కొంతమంది సహోదరులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, రోజుకి ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో కదా ఈ దైవ గ్రంథాన్ని పూర్తి చేయడానికి అని చెప్పి. అయితే ఒక అధ్యాయం కాదు కదా, రోజుకి ఒక వచనాన్ని మనం పరిశీలన చేసినా కూడా ఎంతో లోతైనటువంటి మర్మాలు, లోతైనటువంటి సత్యాలు, మనకు ఊహకి అందనటువంటి విషయాలు దైవ గ్రంథంలో దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఒక భక్తుడు ఒక చక్కనైనటువంటి మాట వాడాడు. దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుని గురించి వ్రాయాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నదులు, సముద్రాల్లో ఉన్నటువంటి నీరంతటిని ఇంకుగా మార్చి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూమిని అంతటిని ఒక పుస్తకంగా మలచి వ్రాసినా కూడా దేవుని కార్యాలు వివరించలేము అన్నాడు. అది నిజమేనేమో. ఎందుకంటే అన్ని సంగతులు దేవుని గురించి దైవ గ్రంథంలో ఉన్నాయి, ఇంకా రాయినటువంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి సంగతుల్లోనే, మనకు ఉన్నటువంటి సమయంలోనే చాలా షార్ట్కట్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆదికాండం మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సృష్టి యావత్తు చీకటి కమ్మి ఉన్నది, దేవుడు వెలుగు కలుగునుగాక అనగా మొదటి రోజు వెలుగు కలిగింది. వెలుగుని చీకటిని దేవుడు వేరుపరిచినట్లుగా మొదటి దినం మనకి బయలుపరచబడుతున్నటువంటి విషయం. ఇక రెండవ రోజుకి వచ్చేసరికి భూమి నిండా జలాలు కమ్మి ఉండటం వల్ల దేవుడు క్రింది జలములు, మీది జలములుగా జలాల్ని విభజించారు. మీది జలములకి ఆకాశం అని చెప్పి పేరు పెట్టినట్లుగా మనకు బయలుపరచబడుతుంది. ఇక మూడవ రోజుకి వచ్చేసరికి క్రింది జలాలు ఒక చోటకి సమకూర్చి, క్రింది జలాలకి సముద్రం అని పేరు పెట్టినో, అలాగే నీరు ఎప్పుడైతే ఓ చోటకు చేరిందో కొంత ఆరిన ప్రదేశం కనిపించింది, దానికి భూమి అని చెప్పి దేవుడు పేరు పెట్టినట్లుగా వాక్యాధారం కనపడుతుంది. అయితే ఈ భూమి మీద విత్తనాలు ఇచ్చేటువంటి చెట్లని, అనేక ఫలవృక్షాలని మొలిపించినట్లుగా ఈ మూడవ రోజు కనపడుతుంది. ఇక నాలుగో రోజుకి వస్తే పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా దేవుడు 2 జ్యోతుల్ని, కొన్ని నక్షత్రాల్ని ఏర్పాటు చేసినట్లుగా కనపడుతుంది. పగటి నిలుటకు పెద్ద జ్యోతి,
రాత్రి నేల్టుకు చిన్న జ్యోతి అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అంతేకాదు ఇవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములని తెలియజేసేవిగా ఉంటాయని చెప్పి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా వాక్యాధారంగా 4వ దినం కనపడుతుంది. ఇక 5వ దినానికి మనం వస్తే చేపలు సముద్ర జలాల్లో విస్తరించినట్లుగా, భూమి మీద పక్షి జాతులు విస్తరించినట్లుగా దేవుడు చేశారు. ఇక 6వ రోజుకి వచ్చేసరికి పశువులు, పురుగులు, అడవి జంతువులు, అలాగే నేలన ప్రాకేటువంటి పురుగుల్ని దేవుడు సృజించారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ సృష్టి యావత్తు సృజించిన తరువాత ఈ సృష్టి యావత్తు మీద అధికారం ఇవ్వడానికి దేవుడు ఈ సమస్తాన్ని అనుభవించడానికి దేవుడు నరుణ్ణి తరువాత తయారు చేసినట్లుగా సత్యం మనకి బయలుపరచబడుతుంది. అంతే, దేవుడు మన పోలికన మన స్వరూపమందు నరుని సృజించదము అని చెప్పినటువంటి ఆ మాటని మనం ఆలోచన చేస్తే, మన అనేటువంటి పదం అనేక మందిగా ఉన్నప్పుడే వాడేటువంటి పదం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు కలిసి ఈ సృష్టి యావత్తు జరిగించినటువంటి విషయం ఇక్కడ వాక్యాధారంగా బయలుపరచబడుతుంది. అంతేకాదు వారి ఆలోచన చెప్పిన తయారు చేసినటువంటి ఆ నరుని స్త్రీగాను పురుషునిగాను సృజించినట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అంతకు ముందుగా దేవుడు సృష్టించినటువంటి ప్రతి దాని మీద ఈ మనుషులకి అధికారాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా కూడా వాక్యం అక్కడ సెలవిస్తుంది. ఈ విధంగా 6 దినాలు పూర్తయినట్లుగా వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి మొదటగా దేవుడు చీకటిని వెలుగుని వేరుపరిచారు మొదటి దినం. 2వ దినం జలాల్ని వేరుపరిచి ఆకాశాన్ని సృజించారు. 3వ దినం నేలని ఏర్పాటు చేసి ఆ నేల మీద కొన్ని వృక్షాలని, గడ్డి విత్తనాలు ఇచ్చేటువంటి చెట్లని మొలిపించారు. 4వ దినం సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని సృజించారు. 5వ దినం నీటిలో మహామత్స్యాలని, భూమి మీద పక్షుల్ని దేవుడు సృజించారు. 6వ దినం పశువుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, నేలను ప్రాకేటువంటి పురుగులతో పాటు ప్రాముఖ్యంగా నరుని కూడా దేవుడు సృజించినట్లుగా, ఈ సర్వ సృష్టిని దేవుడు సృజించినటువంటి సర్వ సృష్టి మీద నరునికి అధికారం ఇచ్చినట్లుగా ఈ మొదటి అధ్యాయం ద్వారా మనకు బయలుపరచబడుతున్నటువంటి సత్యం. దయతో నా గురించి ప్రార్థించండి. ఇంకా అనేక విషయాలు దేవుడు నాకు బయలుపరచాలి, అనేక విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్పి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.